అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. కీర్తన 103:1. దేవుడు చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది మన స్టడీస్లో అవ్వచ్చు. మంచి మార్క్స్తో దేవుడు మనల్ని పాస్ చేయించినప్పుడు మనం దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు. అలాగే మనం మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దేవుడు ఆ ఉద్యోగాన్ని మనకి ఇచ్చినప్పుడు దేవుడు చేసిన మేలును మనం మర్చిపోకూడదు. అలాగే ఎన్నో ఆర్థిక ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నప్పుడు కూడా మనం దేవుని మేలును మర్చిపోకూడదు. అలాగే కుటుంబంలో సమాధానాన్ని ఇచ్చినప్పుడు, సంతోషాన్ని ఇచ్చినప్పుడు, మనల్ని ప్రతిరోజు దేవుడు పోషిస్తున్నందుకు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు, అలాగే మంచి వివాహాన్ని దేవుడు జరిపించినప్పుడు, మంచి భాగస్వామిని ఇచ్చినందుకు, అలాగే మంచి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు, అలాగే ప్రతిరోజు మన ప్రయాణాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నప్పుడు ఆ మేలులన్నిటిని బట్టి దేవుని మనం స్తుతించాలి, సన్నతించాలి. కాబట్టి దేవుని మేలులు చేసిన మేలులను మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. అలాగే దేవుని ఎప్పుడు కూడా స్తుతించాలి, సన్నతించాలి.